Hey everybody, this is Rohit Yadav, full-time filmmaker, all-time film lover, and welcome to the channel Rohit Film Factory. గైస్ నాకు ఫ్రెండ్ ఉన్నాడు అభిషేక్ శెట్టి. నేను తీసిన షార్ట్ ఫిల్మ్ ఆవాహంలో యాక్ట్ చేశాడు. తను తన ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు మన లాక్డౌన్ టైమింగ్స్ ఉపయోగించుకొని, అంటే ఏదైతే మార్నింగ్ 6 to 10 ఈ టైమింగ్స్ ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం ఏమన్నా అవుతుందా, మాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పారంట యాక్టింగ్లో. మామ ఈ టైంలో చేయడం కుదురుతుందా, వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు అని చెప్పిండు. మార్నింగ్ 6 to 10, అది కూడా 2 days ఎందుకంటున్నా అంటే నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళకి షిఫ్ట్ మారుతుందంట. అంటే మార్నింగ్ టైంలో ఏదైతే పర్టికులర్ లాక్డౌన్ టైం ఉందో ఆ టైంలో వాళ్ళు ఖాళీ ఉండరు. ఓకే మామ చేద్దాం. గైస్ ఇక్కడ నాకు ఉంది 2 days అంటే 2 complete days కాదు, 6 to 10 అంటే 8 hours అంతే కదా. 8 hoursలో వాళ్ళు రావడానికి 1 గంట పడుతుంది, 1 గంట ముందే పంపించేయాలి. అంటే ఈ రోజులో ఒక 2 గంటలు షూట్ చేయాలి, నెక్స్ట్ డేలో ఒక 2 గంటలు షూట్ చేయాలి. అంటే నాకు మొత్తం ఉంది 4 hours. చాలా ఎక్కువ టైం. నేను ఆల్రెడీ హర్రర్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా కదా, అందులో నుంచి ఒక కథ తీసుకొని మేక్ చేద్దామని అనుకున్నా. బట్ అవేవి కూడా డ్యూరేషన్ ఎంత వచ్చినా వాటి మేకింగ్ ప్రాసెస్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే లైటింగ్, కెమెరాస్ ఇవన్నీ చాలా టైం పడుతుంది. సో నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే లైటింగ్ కూడా వాడకుండా, అంటే ఒక కెమెరా ఉంటుంది, కెమెరా మాత్రమే ఉంటుంది, కెమెరా మహా అయితే ఒక ట్రైపాడ్, ఈ రెండింటితోటే నేను షార్ట్ ఫిల్మ్ తీద్దామని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఆ 4 hours నేను షూటింగ్ కంప్లీట్ చేయాలంటే నేను ఈ లైటింగ్ అవి ఇవి సెట్ చేసుకుంటూ కూర్చుంటే కుదరదు, అవదు కూడా. అందుకని నేను కొత్త షార్ట్స్, లొకేషన్స్ ఇవన్నీ లేకుండా ఆవాహం ఏదైతే లొకేషన్లో చేశానో అదే లొకేషన్లో మళ్ళీ షార్ట్ ఫిల్మ్ చేద్దామని ఫిక్స్ అయ్యా. నేను అదే లొకేషన్ అనుకున్నప్పుడు ఆవాహానికి సంబంధించిన పాయింట్లో నుంచి ఒక పాయింట్ లాగితే బాగుంటుంది అనిపించింది. అక్కడి నుంచి వచ్చిందే ఈ షార్ట్ ఫిల్మ్. ఆవాహం షార్ట్ ఫిల్మ్స్కి ఏ లొకేషన్స్ అయితే యూజ్ చేశానో ఈ షార్ట్ ఫిల్మ్ కూడా అదే లొకేషన్స్ యూజ్ చేద్దాం అనుకున్నా. అంటే 1 day ఆ గది దానికి సంబంధించిన దాంట్లో, 2nd day బయట. ఇప్పుడు నా దగ్గర కెమెరా ట్రైపాడ్ రెడీగా ఉంది, 2 లొకేషన్లు అవైలబుల్ ఉన్నాయి, యాక్టర్లు అవైలబుల్ ఉన్నారు. నాకు నెక్స్ట్ కావాల్సింది కథ. నెక్స్ట్ కదా, ఫస్ట్ కావాల్సిందే కథ. బేసిక్గా నేను ఏ కథనైనా ఎక్కడి నుంచి అయినా చూసి ఏదన్నా విని ఎవరితో డిస్కస్ చేసినప్పుడు ఇన్స్పైర్ అవుతా. ఈ కథను మాత్రం నేను తీసిన ఆవాహం నుంచే ఇన్స్పైర్ అయ్యా. కరెక్ట్గానే ఉన్నారు. అక్కడి నుంచే చాలా హాలీవుడ్ ఫిల్మ్స్లో ఒక 4 ఫ్రెండ్స్ ఒక దగ్గరికి వెళ్ళి ఇరుక్కుంటున్నట్టే ఈ షార్ట్ ఫిల్మ్లో కూడా ఒక 4 ఫ్రెండ్స్ ఏదైతే ఆవాహం షార్ట్ ఫిల్మ్లో ఆ మంత్రగతి ఇల్లు ఉంటుందో ఆ ఇంటికి ముందు వెళ్తారు. అంటే ఇది ముందు నడుస్తుంది కథ అంతా, ఆవాహం తర్వాత కాదు, ఆవాహం ముందు. ఆ 4 ఫ్రెండ్స్ ఒక ఆఫీస్ పెడదాం అనుకుంటారు. ఆఫీస్ కోసం ఒక ఇల్లు ఎతుకుతారు. మొత్తానికి ఇందులో యాపిల్ అన్నిట్లో ఎతికి ఒక ఇల్లుని పట్టుకుంటారు ప్రశాంతంగా ఉన్న ఒక ప్లేస్లో. వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు, ఇంటిని చూద్దాం అనుకుంటారు. అందులో ఒక ఫ్రెండ్కి ఈ వాస్తు ఇలాంటివి చాలా ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాడు అనమాట. తను ఒక సిద్ధాంతికి కాల్ చేస్తాడు, కాల్ కూడా కాదు మెసేజ్ చేస్తాడు. మేము పలానా ప్లేస్లో ఒక ఇల్లుని రెంట్కి తీసుకుందాం అనుకుంటున్నాం, దాని వాస్తు ఎలా ఉందో చెప్పండి అని మెసేజ్ పెడతాడు. మెసేజ్ పెట్టిన తర్వాత వీళ్ళందరూ రూమ్లోకి వెళ్తారు, చూస్తూ ఉంటారు అంతా. అక్కడ ఏంటంటే ఆ రూమ్లో సిగ్నల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. వాళ్ళ డిస్కషన్లో ఇక్కడ ఆఫీస్ ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మొత్తం వెతికి చూస్తున్న టైంలో సిద్ధాంత్ నుంచి కాల్ వస్తుంది. మీరున్న ఏరియా లొకేషన్ పంపించేసి దాన్ని మొత్తాన్ని ఫోటోలు తీసి పంపు నాకు అని చెప్తాడు అనమాట. తను ఫోటోలు తీసి సిద్ధాంత్కి ఫోటోలు పంపించేస్తాడు. సిగ్నల్ తక్కువగా ఉండడం వల్ల కొంచెం స్లోగా వెళ్తాయి ఫొటోస్ అనేవి. ఆ రూమ్స్ అన్ని చెక్ చేసిన తర్వాత అందరూ ఒక దగ్గరికి వచ్చి దీన్ని ఆఫీస్ రూమ్ చేద్దాం, దీన్ని కస్టమర్స్ కోసం ఉంచుదాం, ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంటే ఒక వెలుగు ఆ రూమ్ని తాక్కుంటూ వెళ్తుంది. స్పార్క్, థండర్. స్పార్క్ అంటే RGB స్పార్క్ కాదు, మన స్పార్క్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అలాంటి ఒక వెలుగు ఆ రూములన్నింటినీ తాక్కుంటూ వెళ్తుంది. అప్పుడు ఒక పెద్ద సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చి వీళ్ళందరికీ విపరీతమైన హెడేక్ వస్తుంది. వాళ్ళంతా అలా కొంచెం దూరం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయి ఏ గదిలో ఆ గదిలో ఎవరికాలు పడిపోతారు అనమాట. వాళ్ళకి మెలకు చూస్తే వాళ్ళ ఇంట్లో ఉండరు, ఒక అడవి లాంటి ప్లేస్లో ఉంటారు. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని లేపి మనం ఎక్కడున్నామని మాట్లాడుకుంటూ ఉండుంటే ఎవరైతే ఈ వాస్తుల గురించి బాగా తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడో తను వీళ్ళిద్దరితో ఒక మాట అంటాడు, మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం, ఎక్కడికి బయటికి రాలేదు అంటాడు. వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారో, నీకేమైనా పిచ్చా అంటారు. ఈ గ్యాప్లో ఒకడు అమ్మాయి ఏదని అడుగుతాడు. అమ్మాయి కూడా ఇక్కడే ఉంది రండి అని చెప్పేసి వీడు వెళ్తాడు. వీడిని వాళ్ళు ఫాలో అవుతారు. వీళ్ళందరికి దిగి తను లేపడానికి ట్రై చేస్తారు. ఎంత ట్రై చేసినా తను లేగదు. అరే ఏమైందిరా తనకని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే ఏదైతే స్టార్టింగ్లో వచ్చిన ఒక పెద్ద సౌండ్ ఉందో ఆ సౌండ్ ఇప్పుడు కూడా వినిపిస్తుంది. ఆ సౌండ్కి ఈ అమ్మాయి కళ్ళు తెరుస్తుంది. ఈ అమ్మాయి కళ్ళు తెరిచిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడ నుంచి మాయమైపోతారు. ఎవడైతే వాస్తులు నమ్ముతారో ఆ ఫ్రెండ్కి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది అనమాట. అంటే లేట్గా వస్తుంది సిగ్నల్ లేకపోవడం వల్ల. ఆ వాయిస్ మెసేజ్ ఏంటంటే, తమ్ముడు మీరు ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు, అది మనుషులను మాయ చేసే ఒక స్థలం. నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇట్స్ అ ట్రాప్. వీళ్ళ మెసేజ్ వినకుండానే ట్రాప్లో పడిపోతారు. ఇట్స్ అ ట్రాప్, ఇట్స్ అ రోహిత్ యాదవ్ ట్రాప్.
ఈ షార్ట్ ఫిల్మ్ తీయడానికి నేను కెనాన్ 5D Mark IV అనే కెమెరా వాడా. ఇంటీరియర్లో షూట్ చేసేటప్పుడు ఫ్లిక్కరింగ్ రాకుండా ఉండడం కోసం నేను కెమెరా రికార్డింగ్ రెజల్యూషన్ని 24 ఫ్రేమ్స్లో పెట్టా. అండ్ షటర్ స్పీడ్ వచ్చేసరికి 50 పెట్టా. ఎందుకు అంటే మీరు 40కి వచ్చినా 60కి వచ్చినా ఎంతకు వచ్చినా సరే మీరు ఎక్స్టర్నల్ లైట్ వాడకుండా ఉన్న ట్యూబ్ లైట్ని ఏ లైటింగ్ ఉందో ఆ లైటింగే వాడదాం అనుకున్నప్పుడు ఫ్లిక్కరింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అదే షటర్ స్పీడ్ 50 ఉంటే మీరు రమ్మన్నా రాదు. అదనమాట మ్యాటర్. నేను కెమెరా ట్రైపాడ్ తప్ప ఎక్స్టర్నల్గా ఇంకేం వాడలేదు. లైటింగ్స్ కూడా ఆ రూమ్లో ఉన్న ట్యూబ్ లైట్ లైటింగ్నే యూజ్ చేసుకున్నాను. సెకండ్ డే 2 అవర్స్ ఫుల్ సన్లైట్లో ఎక్స్టీరియర్లో చేశా కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం రాలేదు. షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ షార్ట్ ఫిల్మ్ నేను ప్రీమియర్ ప్రో అనే సాఫ్ట్వేర్లో ఎడిట్ చేశాను. డబ్బింగ్ విషయానికి వచ్చేసరికి డబ్బింగ్ థియేటర్స్ ఏం లేవు కాబట్టి షార్ట్ ఫిల్మ్కి సంబంధించిన సౌండ్స్ అన్ని నేను ఈ మైక్లో రికార్డ్ చేశాను. బోయా BY-MM1 దీని పేరు. 1500 ఏమో ఉంటుంది కాస్ట్. ఇది నాయిస్ రిడక్షన్ దానికి సంబంధించింది. దీన్ని ఇలా సెట్ చేసేసి కెమెరా మీద మౌంట్ చేయడం. డబ్బింగ్ థియేటర్కి వెళ్ళకుండా మనం ఇలాంటి మైకులు వాడినప్పుడు మనకి ఎక్కువగా ఎదురయ్యే సమస్య నాయిస్. అలా వచ్చిన నాయిస్ని తగ్గించడానికి ప్రతి ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఖచ్చితంగా ఏదో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఒక్కొక్కలాగా ఉండొచ్చు పేరు, బట్ ఆ ఆప్షన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని యూజ్ చేయండి. కొన్నిట్లో నాయిస్ రిడక్షన్ ఉంటుంది, కొన్నిట్లో క్లీనప్ నాయిస్ డైలాగ్ అని ఉంటుంది. పేర్లు ఏదైనా ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని యూజ్ చేయండి. దాన్ని యూజ్ చేయడం వల్ల లాభం ఏంటంటే చాలా వరకు నాయిస్ తగ్గుతుంది. అప్పుడు మీరు వేసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్గా సింక్ అవుతుంది దానికి. గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ లవ్లీ హార్ట్ నుంచి ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మీరు ఒకవేళ ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని లాగి